ఏం బా పొద్దున్న నీ ప్రేమకు మధ్యలో నన్ను లాగిన్ చేసినావు. ఏముందిరా, ఆ రూమ్ లో పడుకొని బూతి కళలు కనడం కన్నా ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతి అంటున్నావు గాని అక్కని ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? ఏముందిరా, ప్రేమించిన ప్రతి ఒక్కడు పెళ్లి చేసుకుంటున్నాడా ఏంది? తిరగాలి, వదిలేయాలి. నీ ఫేస్ కి ప్రశాంతి దొరకడమే చాలా ఎక్కువ. అలాంటిది తిరిగి వదిలేస్తావా? అది చాలా మంచిది. వదిలేసినావు అంటే మళ్ళీ లైఫ్ లో దొరకదు. చూద్దాంలేరా. ప్రశాంతము ఏమో, ప్రశాంతి రాగానే నన్ను పక్కకు దొప్పుతావు కదా. ప్రశాంతి వచ్చినప్పుడు నేను ప్రశాంతంగా ఉండాలంటే నీలాంటి బేవాసిగాలని పక్కకు దబ్బాలి కదరా. అంతేరా, అంతే. ఇక ఏమన్నా అంటావు? ఇక ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయలేవారా? ఫ్రెండ్షిప్ అంటూ మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళని టైటానిక్ షిప్ లో మధ్యలోనే ముంచేస్తున్నారు కదరా. బాగుందిరా, వేదాంతాలు బాగానే చెప్తున్నావు వేమన్ లాగా. అంటే ఇప్పుడు వేమన్ లాగా బట్టలు ఇప్పి పక్కకు కూర్చోమంటావా ఏంది? అదో మీ ఫ్రెండ్స్ ఉన్నారు చూడు, వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యి. సర్లే, మీ ప్రశాంత్ వస్తుంది, పోయిగా ప్రశాంతంగా ఉండు. ప్రశాంతి వస్తున్నా కదరా, ఎందుకు అలా అరుస్తున్నావు? చాలా బాగున్నావని. అవునా? అంతేలే అమ్మా, బాగున్నావాలని బాగున్నావంటే అలాగే ఉంటుంది. నువ్వు కూడా బానే ఉంటావులే. నేను బాగానే ఉంటాను, కానీ నీ అంత కాదులే. మీ ఫ్రెండ్స్ ఇక్కడెక్కడో ఉన్నాడు. అవునరా, నేనంటే నీకు ఇష్టమేనా? అదేంటి అలా అంటున్నావు? ఇప్పుడు రామచిలుకకి మామిడి పండు అంటే ఎందుకు ఇష్టమో ఎలా చెప్తావు? అలాగే బంతిపూ మీద ఈగొచ్చి ఎందుకు వాళ్తుందో ఎలా చెప్తావు? ఈగ కాదు, తుమ్మిద. నీకు పోల్చడం కూడా రా, నీ చెత్త పోలికలు నువ్వు. సరే కానీ మా ఫ్రెండ్స్ అందరికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మరి మన పెళ్ళి ఎప్పుడు? మన పెళ్లికి మీ అన్న ఒప్పుకోవాలి కదా. ఒకవేళ ఒప్పుకోకపోతే? అంత లేదమ్మా, మనం చూస్తే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఈ విషయంలో కామెడీ చేయకు. ప్రేమించడం అందరూ ప్రేమిస్తారు, కానీ పెళ్లి చేసుకునే వాళ్ళు కొందరే ఉంటారు. అలాగే అసలైన ప్రేమ. మా అన్నయ్యని నేను ఒప్పిస్తాలే. ఇంకేంటి, నో టెన్షన్. మరి అన్ని ప్లేట్లో పెట్టిస్తే వచ్చి భోంచేస్తారా సార్? ఏదో మీ ప్రేమ అభిమానాలు. సర్లే, నేను వెళ్ళినా మరి? నేను డ్రాప్ చేయనా? వద్దులే, మీరు మీ ఫ్రెండ్స్ తో వెళ్ళండి, నేను వెళ్తా. బాయ్. మమర్ది, రే మమర్ది, ఏమైందిరా? ఇజ్జత్ తీసింబా. ఏమైందిరా? దానికి పాలు వస్తా అని అడిగినా. దానికంటే దేనికిరా? గేదకు బా. గేదెకి ఇక్కడ పాలు వస్తాయారా? నేనున్నావా? నాకు తెలియదు, నవ్వులా అని వేస్తున్నావు. మరీరా, మరి గేదెకి పాలు వస్తాయని ఎవడని అడుగుతారా? నాకేం తెలుసు. సరే గాని వెళ్దాం పద, శ్రీకర్ గడికి బండి ఇవ్వాలి. ఒకడు ఉన్నాడు కదా. సీను, రే సీను. ఏంట్రా ఇక్కడ? నీ దగ్గరికే రా. ఏం లేదు, కాసేపు మాట్లాడదాం. అవునా, సరే అయితే పద వెళ్దాం. ఇంకేంటి సంగతులు? ఇంకేంట్రా, నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చింది? ఏం లవ్ స్టోరీ మామ, వాళ్ళ వరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళ సంబంధం చూస్తారు, వేరే వాళ్ళని చేసుకుని వెళ్ళిపోయింది. అవునా? అందుకేరా ఎక్కువ డీప్ గా ఎవరిని లవ్ చేయొద్దు. అది సరే, మరి నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చింది? నేనంత డీప్ గా ఎవరిని లవ్ చేయను. ఏదో నడుస్తుందా అంటే నడుస్తుంది, అంత సీరియస్ గా ఏది తీసుకోనరా నేను. మరి ప్రశాంతి తప్పురా. ప్రశాంతి చాలా మంచి అమ్మాయి. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు దొరకడం చాలా కష్టం రా. నా కళ్ళతో నేను చూశాను రా. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? ప్రశాంతి, నీది ఒక విషయం చెప్పాలి, అలా కూర్చొని మాట్లాడదామా? చెప్పు మధు, ఏదో విషయం చెప్తాన్నా. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ప్రశాంతి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అదేంటి మధు, నేను నిన్ను బ్రదర్లా ట్రీట్ చేస్తున్నా. అదేంటి ప్రశాంతి? అయినా నీకు తెలుసు కదా నేను శ్రీనుని ప్రేమిస్తున్నా అని. శ్రీనుని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను. సారీ. ఇంకోసారి ఏం జరిగిందో తెలుసా? ప్రశాంతి, ఐ లవ్ యూ. శ్రీకాంత్, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. అంత మంచిదిరా ప్రశాంతి. ఈ జనరేషన్లో ఇలాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం. ఇంత చెప్పాక కూడా నువ్వు ఆ అమ్మాయిని మిస్ అవ్వాలనుకుంటే ఎవడో ఏం చేయలేడు. కాకపోతే తనని మిస్ అవ్వక వెళ్దామా? సరే.
ష్యూర్, పదా మరి. అరే బమర్ది ఎడున్నారా? మూడేం బాగాలేదు, మన స్పాట్కి వచ్చేసి మందు తాగుదాం రా. ఏముందిరా, బీర్లు తీసుకొని రా. నువ్వు శ్రీకార్ గారు కలిసి స్పాట్కి వచ్చేసేయండి, నేను రూమ్కి వెళ్ళి డెస్టిన్ చేసుకొని వస్తా. ఓకేరా, బాయ్. అరే నాకు ఏదో చేయాలని ఉందిరా. ఏం చేయాలందిరా? బిఏ అయిపోయినాక వేరే దూకాలని ఉందిరా. మరి నీ సంగతి ఏంట్రా? అరే లక్కీ, నీ అక్క అంటే చాలా ఇష్టం, అది లేకుండా నేను ఉండలేనురా. నాకు అది కావాలిరా, అది చాలా మంచిదిరా. నీ అక్కరా ప్రశాంత్. ఓ యు టాకింగ్ అబౌట్ ప్రశాంతి? పొద్దేమో కథలు చాలా చెప్తాను రా లక్కీ, నేను చాలా చెప్తాను, కానీ ఇప్పుడు నిజం చెప్తున్నాను రా, అది లేకుండా మాత్రం నేను ఉండలేనురా. పంజాగుట్ట పొట్టిదేమైందిరా మరి? పంజగుట్ట పొట్టిదా? అదేవర్రా? ఆగుండి ఇంకో పూర్వం పట్టాల్సినవు చూడు. 2 రోజులు పడిపోతుందంటే పడిపోయింది. అరే నేను ఎన్నో చెప్తాను రా, ఎంతో మంది అమ్మాయిలతో మాట్లాడతాను రా, కానీ ఆ ఫీల్ అనేది ప్రశాంతే రా. నాకు అంతా నాకు ప్రాణం. ఎవరుంటారు రా అంత సిన్సియర్ గా? ఇవాళ రేపు అమ్మాయిలు ఒక్కరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు రా. 2-3 నెలలు అవ్వగానే వదిలేస్తారు రా. వేమనంటివి, వేదాంతం అంటివి, కానీ తాను 6 years వరకు ఇలాగే ఉందిరా నాతోని. ఇష్టం రా తను. టెన్షన్ తీసుకోవద్దు మామా, చాలా ఇష్టం రా నాకు. నేను ప్రశాంతినే పెళ్లి చేసుకుంటారా, తననే చేసుకుంటారా? రేపు నిన్ను ఎవరు ఆపుతున్నాడు? నేను చేశాను పెళ్ళి. ప్రశాంతి లేకుండా ప్రశాంతంగా ఉండలేనంటావు. రా, ప్రశాంతియే నాకు సర్వం, నాకు తనే ఇష్టం రా. అరే తాగు తాగు. రే, ప్రశాంతి కోసం నేను ఏమైనా చేస్తాను రా. ప్రశాంతి లేకుండా నేను ప్రశాంతంగా ఉండలేను రా. మరి అడ్డం వచ్చినా సరే నేను ప్రశాంతినే పెళ్లి చేసుకుంటాను రా. తనంటేనే రా నాకు ప్రాణం. రే బొమ్మడిది, రే బొమ్మడిది, లేరా లేరా. ఏంట్రా పొద్దున్నే ఇంకెక్కడికి రా, తెలుసు కదా. అని నైట్ చెప్పింది గుర్తుందా? గుర్తుండకపోవడానికి తాగిందేమన్నా పదారా? 2 కదా. దేనికి ఫిక్స్ అయ్యాను? ఫిక్స్ కానికే అదేమైనా ఫెవికాలా ఫెవిక్వికా? లైఫ్ రా, దానికే ఫిక్స్ అయ్యాను. చెప్పినావు తీ. అంబా నాకు డౌట్, ఇంతకీ మీ లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది? అదొక చిన్న స్టోరీ రా. చిన్నదా పెద్ద? సరే విను. ఆకాశం దూరంగా
హాయ్ అండి. గుర్తుపట్టారా? నిన్న గుడిలో చూసారు కదా. ఆ, మీరు కేక్ అండి. ఏంటి? సారీ అలా కాదు, మీరు చాలా అందంగా ఉంటారండి. ఓ, మా అమ్మ కూడా బయలుదేరే ముందు అది చెప్పింది. అమ్మనా? చీ అలా కాదండి. మీరు నన్ను ప్రేమించండి. ఏంటి? నేను మిమ్మల్ని ప్రేమించినప్పుడు మీరు నన్ను ప్రేమించాలి కదండి. మీరు ప్రేమిస్తే నేను ప్రేమించాలా? దేర్ షుడ్ బి సమ్ ఫీలింగ్ కదా. ఎస్ ఆర్ నో చెప్పండి. నో చెప్తే? ఆహా, అలా కాదండి, ఆలోచించుకొని చెప్పండి. అదేంటి ఏదో పజల్లా 1-3 అని రాసి 4 నన్ను నింపుకోమన్నట్టు ప్రేమిస్తున్నా అని చెప్పి ఎస్ఆర్ నన్ను చెప్పమంటారు? ఏమండి, ప్రేమించేశాను. అయినా ఫస్ట్ టైం చూడగానే ప్రేమించకపోతే అది ప్రేమే కాదు కదండి. అయితే ఆ ప్రేమ ఫీలింగ్ నాకు కలిగింది. అంటే ఫీలింగ్ అన్నారుగా, అర్థం చేసుకోవోయ్. ఓకే అన్నట్టా? నీలో నడవాలని పాదం తపన, నీలో నిలవాలని ప్రాణం తపన. పర్లేదు బా, టైం పాస్ కి చెప్పిన టైటానిక్ రైల్లో చెప్పినావు కదా. సర్లేరా. ఏయ్, మళ్ళీ పడుకోకు, వెళ్దాం. వదినా, ఏంటమ్మా? నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఏంటి? అవును వదినా, ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. తను చాలా మంచోడు. అన్నయ్యకి తెలుసా? లేదు వదినా, చెప్పాలి. అన్నయ్యకి చెప్పు. అన్నయ్యకి ఓకే అయితే నాకేం ప్రాబ్లం లేదు. సరే వదినా, అన్నయ్యతో చెప్తాను. మేడం అలా ఉన్నావు? ఏదో తెలియని బాధ. ఏమైంది చెప్పు. నేను మన పెళ్లికి ఒప్పుకోలేదు. జోక్ చేయట్లేదు కదా, నిజం చెప్పు. నిజం సను, అన్నయ్య మన పెళ్లికి ఒప్పుకోలేదు. కావాలంటే మీ అన్నయ్య కాలు పట్టుకొని నేను ఒప్పిస్తాను రా. లేదు, మా అన్నయ్య చాలా ముండోడు, ఒప్పుకోడు. ప్రశాంతి, అంత మాట అనకురా. నువ్వు లేకపోతే తీరం లేని సముద్రంలా అయిపోతుందిరా నా లైఫ్. నువ్వు ఈజీగానే చెప్తున్నావు, కానీ నాకు అది గొంతులో విషం దిగుతున్నట్టుగా ఉంది. లైఫ్ లో చాలా మంది ప్రేమించి విఫలమై హ్యాపీగా ఉండొచ్చు, కానీ నేను అలా కాదు. నువ్వు నా లైఫ్ లో ఉంటే నాకు సంతోషం. నువ్వు నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. నువ్వు లేకపోతే నా లైఫ్ ఇక్కడే ఆగిపోతుంది ప్రశాంతి. ఓయ్, అంత సీన్ లేదు, ఫీల్ అయిపోకు. మా అన్నయ్య మన పెళ్లికి ఒప్పుకున్నాడు. పేరెంట్స్ తీసుకుంటామన్నారు. అన్నా, చెప్పమ్మా. నేను మీకు విషయం చెప్పాలి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ప్రేమనా? తను చాలా మంచోడన్యా. నేనే తప్పు చేయలేదు. ఏది మంచో ఏది చెడో నీకు తెలుసు. సరే, హలో, అమ్మా నాన్నను పిలిపించు, మాట్లాడు. సరే అన్యా, నేను పిలిపిస్తాను. మరి అలా చెప్పావేంటి ఇలాగా? జస్ట్ నీలో ప్రేమ ఉందో లేదో తెలుసుకుందామని అబద్ధం చెప్పా. పర్లేదు, నీలోనూ ప్రేమ ఉంది. నిజంగానే కదా? కావాలంటే నాడు ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. అబ్బా, కోహినూర్ డైమండ్ దొరికినప్పుడు కూడా ఇంత ఆనందంగా ఉండదేమోరా. చా, మరి అంత చెప్పకులే. రోల్ రోల్